మీ అందరి కోసము మన స్వధర్మ గోక్షేత్రంలో గోవుల యొక్క సన్నిధిలో 30వ తేదీ అష్టమి రోజున దుర్గాష్టమి అని కీర్తిస్తాం కదా, ఆ దుర్గాష్టమి రోజున నవచండీ పారాయణ సహిత సర్వసిద్ధి రుద్ర సహిత చండీ హోమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. దీనిలో పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామములు అంటే కుటుంబంలో ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు గోత్రము రాసి మాకు పంపించండి. శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా సెప్టెంబర్ నెల 28వ తేదీ ఆదివారం నుండి అక్టోబర్ నెల 4వ తేదీ శనివారం పర్యంతం అంటే తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఆశ్వయుజమాస శుక్లపక్ష షష్ఠి ఆదివారము నుండి ఆశ్వయుజమాస శుక్లపక్ష ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి రాశి ఫలితములు ఎలా ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిహారములు పాటించాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ వారము మేషంలో ఉన్నటువంటి గ్రహములు ఏవీ లేవు. మిథునంలో ఉన్నటువంటి గురువు, సింహంలో ఉన్నటువంటి శుక్రకేతువులు, కన్యలో ఉన్నటువంటి రవి బుధులు, తులలో ఉన్నటువంటి కుజుడు, అలాగే చంద్రుడు వృశ్చికము, ధనుస్సు, మకర రాశుల్లో సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనైశ్చరుడు ఈ వారమంతా కూడా సంచారం చేయబోతున్నారు. ఈ వారం పెద్దగా మారేటువంటి గ్రహములు కూడా ఏమీ లేవు. ముఖ్యంగా ఈ వారం కనుక చూసుకున్నట్లయితే 29వ తేదీ ఏదైతే ఉందో 29వ తేదీ సోమవారము నుండి శుక్ల సప్తమి మూలా నక్షత్రము పుస్తకేషు సరస్వతీ దేవి ఆవాహనము అంటారు. అంటే పుస్తకముల యందు అమ్మవారిని ఆవాహనం చేసి సరస్వతి పూజ చేయటం అనేటువంటిది మనకు సంప్రదాయంగా వస్తూ ఉన్నది. కాబట్టి పుస్తక రూప సరస్వతీదేవి యొక్క ఆరాధన. అలాగే 30వ తేదీ కూడా దుర్గాష్టమి అని చెప్పారు. అలాగే 1వ తేదీ మహానవమి చండీ హోమాదులు మొదలైనటువంటివి పూర్ణాహుతులు జరుగుతాయి. అలాగే 2వ తేదీ విజయదశమి దేవి ఉద్వాసనము శమీ పూజ. ఆ రోజు విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:03 నుంచి 2:51 పర్యంతము, రాత్రి 6:25 నుంచి సాయంత్రం 6:49 వరకు ఆ రోజున విజయదశమి. తర్వాత 3వ తేదీ విజయ ఏకాదశి, 4వ తేదీ గోపద్మనాభ ద్వాదశి. ఇవి విశేషమైనటువంటి రోజులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం ఆధారం చేసుకొని గ్రహ సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. అంటే మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార ప్రకారంగా రాహువు శుభంగా ఉన్నాడు. అంటే మేషరాశి వారికి తృతీయ గురుడు, పంచమ శుక్రకేతువులు, షష్ఠ రవిబుధులు, సప్తమ కుజుడు, అష్టమ చంద్రుడు అవుతున్నాడు వృశ్చికంలో. కాబట్టి కొంత మేషరాశి వారు ఈ వారం తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత లాభదాయకంగా ఈ వార ఆరంభంలో పూర్తి అవుతాయి. రావలసినటువంటి సొమ్ము అయితే చేతికి అందవచ్చు.
కాబట్టి డబ్బుల విషయంలో మేషరాశి వారికి పెద్దగా ఇబ్బంది లేదు. వ్యాపారపరంగా వ్యాపారములను విస్తరించాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా మొదలు పెట్టాలన్నా కూడా సఫలమవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో చాలా జాగ్రత్త అనేటువంటివి అవసరము. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు ఆది సోమవారాల్లో కూడా ఏర్పడవచ్చు. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కూడా మెరుగవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కొంత నెరవేరుతాయి. పనులు నెరవేరేటువంటి ఆస్కారం కూడా ఉంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారముల యందు కూడా తీర్పులు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు కళల మీద ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. కాబట్టి మేషరాశి స్త్రీలకు ఈ వారము చాలా బాగుంటుంది. మేషరాశి వారు ఈ వారమంతా అమ్మవారి దేవత ఆరాధన, దేవీ కవచ పారాయణం చెయ్యండి. ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం సప్తమి రోజున విశేషంగా సరస్వతీదేవి యొక్క కవచం విద్యార్థులు కనుక అధ్యయనం చేస్తే, చదివితే సరస్వతీదేవి యొక్క కృప కలుగుతుంది. ఈ వారమంతా కూడా అమ్మవారి ఆరాధన, అమ్మవారి దేవతా ఆలయ దర్శనాలు చేసుకుంటే మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీ వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తున్నట్లయితే, వృషభం నుంచి ద్వితీయ గురువు, తృతీయ చతుర్థ శుక్రకేతువులు, పంచమ రవి బుధులు, షష్ఠ కుజుడు, సప్తమ చంద్రుడు, అష్టమ చంద్రుడు, నవమ చంద్రుడు కూడా అవుతాడు. దశమ రాహువు, ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు. అంటే ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కుజుడు, గురువు, శుక్రుడు, శని కొంత వృషభ రాశి వారికి శుభంగా ఉన్నారు. అంటే ఉద్యోగపరంగా కొంత బాగుంటుంది. ఉద్యోగపరమైనటువంటి శుభ ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభం చేయకుండా చేతిలో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం మీద దృష్టి పెట్టడం మంచిది. మొహమాటంతో కొంత ఇబ్బంది పడవచ్చు. అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సక్రమంగా కనుక చేసినట్లయితే మీకు మంచి అవకాశాలు కూడా ఉద్యోగపరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత దృష్టి పెట్టడం అనేటువంటిది కూడా అవసరము. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మీకు మంచి ఆలోచన. వాహన మరమ్మతుల కారణంగా కూడా కొంత డబ్బులు ఖర్చు కావచ్చు. కాబట్టి కొన్ని విషయముల యందు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఆసక్తి కనబరుస్తారు. చాలా వరకు కూడా మంచి కార్యక్రమాల యందు పాల్గొంటారు. దేవీ దేవతా సంబంధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా సంతోషంగా పాల్గొంటారు. కొంత ధనం వృధా కాకుండా జాగ్రత్త పడండి. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. కుటుంబంతో అందరూ కూడా సంతోషంగా కాలం గడుపుతారు. వృషభ రాశి వారు సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము మొదలైనవి చేస్తే ఆనందంగా ఉంటుంది. కొంత వృషభ రాశి వారు ఈ వారంలో కుటుంబ పరంగా బాగుండాలి అంటే అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం కూడా చేయండి. సరస్వతీదేవి కవచము చదవటము మొదలైనటువంటివి కూడా కొంత మీకు అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వవచ్చు. దేవి కవచ స్తోత్ర పారాయణం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దేవి 29వ తేదీ సోమవారం రోజున సరస్వతి కవచం కూడా పిల్లల చేత చదివించండి. వృషభ రాశి విద్యార్థులకు యోగదాయకమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి గ్రహ సంచారం మిథునంలో ఉన్నటువంటి గురువు, తృతీయ శుక్రకేతువులు, చతుర్థ రవిబుధులు, పంచమ కుజుడు, అలాగే షష్టంలో ఉన్నటువంటి చంద్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు,
దశమంలో ఉన్నటువంటి శని కొంత ఫలితాల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాడు. ఈ వారమంతా కూడా శుక్ర రాహుకేతువులు దాదాపుగా మిథున రాశి వారికి శుభంగానే ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం ఏ పనులు ఆరంభం చేసినా ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలిస్తాయి. ఆత్మీయులు, స్నేహితులు మొదలైనటువంటి వారి యొక్క సహకారంతో చాలా పనులు అనేటువంటివి పూర్తవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన లక్ష్యాలను సాధించడానికి ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ఈ వారంలో పనులు పూర్తి చేసుకోండి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి తగిన ఆహారపు అలవాట్లు చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. ఖర్చు చేసేటువంటి విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు కూడా కొనేటువంటి అవకాశం ఉంది. చాలా వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఏకాగ్రతతో విద్యార్థులు కనుక చదివితే దాదాపుగా మంచి ర్యాంకులు కూడా వస్తాయి. ధన ఆదాయ మార్గాల మీద దృష్టి పెడితే సరిపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ముందుకు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. మిథున రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు. 29వ తేదీ సోమవారం నాడు విశేషమైనటువంటి దేవి కవచ స్తోత్ర పారాయణం చెయ్యండి. అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా సంపాదిస్తారు. ఈ వారమంతా కూడా దేవతా దర్శనం చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారమంతా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంతమేర కర్కాటకానికి ద్వితీయంలో శుక్రకేతువులు, 12వ స్థానంలో గురువు ఉన్నాడు, తృతీయంలో రవి బుధులు ఉన్నారు, చతుర్థ కుజుడు ఉన్నాడు. అలాగే కర్కాటకానికి భాగ్యంలో శని ఉన్నాడు, నవమంలో. అష్టమంలో ఉన్నటువంటి రాహువు కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు. కాబట్టి కర్కాటకానికి ద్వితీయంలో సింహంలో ఉన్నటువంటి కొంత శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ప్రయాణాలు విపరీతంగా చేస్తారు. చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపార సంబంధిత విషయాలలో చాలా అవకాశాలు కూడా పెరుగుతాయి. తర్వాత కీర్తి ప్రతిష్టలు, మిత్రుల ప్రోత్సాహము, సంతానానికి అభివృద్ధి, శత్రువులపై విజయము మొదలైనటువంటివి కూడా ఉంటాయి. కొన్ని పనులైతే బుధ, గురు, శుక్రవారాల్లో అతి కష్టం మీద పూర్తవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. రావలసినటువంటి సొమ్ము ఆలస్యంగా చేతికందుతుంది. కోర్టు వ్యవహారముల యందు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు అనేటువంటిది తగదు. విద్యార్థులకు తగిన శ్రమతో మంచి ఫలితాలు కూడా సాధించే ఆస్కారం ఉంది. కొత్త పరిచయాలతో చాలా వరకు కూడా పనులు పూర్తవుతాయి. నిస్వార్థమైనటువంటి కృషి చేస్తే రాజకీయ నాయకులకు లబ్ధి అనేటువంటిది చేకూరుతుంది. సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ముందుకు వెళితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. అమ్మవారి ఆరాధన చెయ్యటానికి ఈ వారమంతా విజయదశమి రాబోతోంది కాబట్టి చక్కగా అమ్మవారి ఆరాధన చెయ్యండి, దేవతా దర్శనం చేసుకోండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఎంత విశేషంగా చేస్తే అంత సత్ఫలితాలు కూడా కర్కాటక రాశి వారు పొందుతారు. దత్తాత్రేయ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలమైన శక్తిని ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి అంటే మఘ నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని కూడా 1వ పాదం కలిస్తే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి గ్రహ సంచారం చూస్తే సింహంలో సంచారం చేస్తున్న శుక్రకేతువులు, ద్వితీయంలో ఉన్నటువంటి రవి బుధులు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు కొంత అద్భుతమైనటువంటి కొన్ని ఫలితముల మీద ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. అయిన వారితో పేచీలు, కొంత చికాకు పొందుతారు. కొంత ఆవేదన, ఆర్థిక ఇబ్బందులు వారాంతంలో ఉండవచ్చు.
పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు చాలా వరకు కూడా కలిసి వస్తాయి. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులైనటువంటి వారు కొత్తగా ఉద్యోగంలో కూడా చేరే అవకాశం కూడా ఉంది. మీరు చేపట్టినటువంటి ప్రతి పని మీద కూడా శ్రద్ధ పెట్టడం అనేటువంటిది మంచిది. వాహన ప్రమాద సూచనలు కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాహనం నడిపేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. అలాగే కొంత నిరుద్యోగులకు కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. షేర్స్ వంటి వాటిలో పెట్టుబడుల గురించి ఆలోచన చెయ్యండి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పర్వాలేదు. పెద్దలతో ఆంతరంగిక చర్చలు కూడా ఫలించే ఆస్కారం ఉంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం సింహరాశి వారికి అవసరము. కాబట్టి సింహరాశి వారు వారాంతంలో కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా 29వ తేదీ సోమవారం రోజున విశేషమైనటువంటి దేవీ కవచ పారాయణము, సరస్వతి కవచాన్ని కనుక పారాయణం చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు సింహరాశి వారు సొంతం చేసుకుంటారు. సింహరాశి వారు విజయదశమి రోజున అపరాజితాదేవి పూజ చేయించుకోండి. చండీ హోమాలు కూడా చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి అయింది. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కన్యలో రవి బుధులు, ద్వితీయ కుజుడు, తృతీయ చంద్రుడు, చతుర్థ పంచమ షష్టంలో రాహువు, సప్తమంలో శని, దశమంలో ఉన్నటువంటి గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కన్యారాశి వారికి ఈ వారము ఉన్నటువంటి ప్రధానంగా చూస్తే కనుక శుక్ర రాహువులు కొంత శుభంగా ఉన్నారు. రవి బుధులు అర్ధశుభులుగా ఉన్నారు. వ్యక్తులతో మాట పట్టింపు వ్యవహారములకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. క్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు పెద్దల సహాయ సహకారములు కూడా పొందుతారు. అలాగే కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయటానికి, ముఖ్యంగా దైవారాధన అనేటువంటిది ఎంత విశేషంగా చేస్తే అన్ని ఫలితాలు అనేటువంటివి కొంత బాగుంటాయి. కాబట్టి విజయదశమి సందర్భంలో ముఖ్యంగా మీరందరూ కూడా ప్రధానంగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో కూడా కొంత పనిభారం అనేటువంటిది పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుభవజ్ఞుల సహాయంతో కూడా పనులు చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. దూరపు బంధుమిత్రులు దగ్గరవుతారు. నియమ నిబంధనలను అనుసరించవలసి వస్తుంది. కొన్ని విషయముల యందు విదేశీ ప్రయాణములు కూడా అనుకూలంగానే ఉంటాయి. ఉన్నతాధికారులతో గొడవలు లేకుండా జాగ్రత్త పడండి. పై అధికారుల యొక్క ఆదరణతో చాలా కార్యక్రమాలను అవలీలగా పూర్తి చేస్తారు. రాజకీయపరమైనటువంటి కొంత ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి దుర్గాదేవి స్తోత్రపారాయణాదులు, అలాగే దుర్గాదేవి దర్శనము, అపరాజిత స్తోత్రపారాయణాదులు, అమ్మవారి యొక్క స్తోత్రపారాయణాలు, అమ్మవారి దేవతా దర్శనములు, చండీ హోమాదులు ఎంత చేయించుకుంటే అంత బాగుంటుంది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారు దేవతారాధన మీద దృష్టి పెట్టండి. తదుపరి తులారాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, వ్యయంలో రవి బుధులు, 11లో శుక్రకేతువులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ వారమంతా కూడా గురు శుక్ర శనికేతువులైతే శుభంగా ఉన్నారు. రవి కుజులు అర్ధశుభులు. కాబట్టి తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కొంతమేర అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి, శారీరక ఆరోగ్య వృద్ధి, ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా కలగవచ్చు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటూ పనులను పూర్తి చేసుకోవటం మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా పదోన్నతులు సాధించే అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. రావలసినటువంటి డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విదేశీ విద్యా అవకాశాలు కూడా పెరుగుతాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వారాంతంలో ఒక శుభవార్తనైతే తప్పకుండా వింటారు.
రావలసినటువంటి బాకీలు ఏవైతే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో కొంత ఆలస్యం కావచ్చు, కాబట్టి బాకీలు వసూలు చేయటం మీద దృష్టి పెట్టండి. మీదైనటువంటి కృషితో గుర్తింపుతో విద్యార్థులు అనుకూలమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఏదైనా సరే మధ్యవర్తిత్వము చేయకుండా ఉండటము తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కాబట్టి తులారాశి వారు ఈ వారమంతా కూడా పైవారితో మాట్లాడేటప్పుడు, కింది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచి సూచన. బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటానికి కొంత అది ఉంది కాబట్టి గణిత విద్య మొదలైనటువంటివి చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా, శ్రద్ధగా చేయవలసిందిగా సూచన. తులారాశి స్త్రీలకు ఈ వారము పెళ్ళిళ్ళు కూడా కుదిరే ఆస్కారం ఉంది కాబట్టి తులారాశి వారికి ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దసరా కాబట్టి శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి, చండీ హోమాదులు చేయించుకోండి. ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని ఉత్తమోత్తమమైన ఫలితాలు తులారాశి వారు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారాన్ని ప్రకారంగా చూస్తే వృశ్చికంలో ఈ వారం చంద్రుడితో ఆరంభమవుతోంది కాబట్టి 12వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో రవి బుధులు, 10వ స్థానంలో శుక్రకేతువులు, అష్టమ గురువు కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. మన వృశ్చిక రాశి నుంచి పంచమంలో ఉన్నటువంటి శని కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా రవి బుధ శుక్రులైతే కొంత శుభంగానే ఉన్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రారంభించిన పనులన్నిటిని కూడా శ్రద్ధతో పూర్తి చేస్తారు. అందరి సహకారం అయితే లభిస్తుంది. కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు కూడా కలిసి వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. చుట్టుపక్కల వారితో సంభాషణ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యములో ఈ వారం చూడవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి ఆదాయం అనేటువంటిది కూడా పెరగవచ్చు. కోర్టులలో వాయిదాలు కోరటం అనేటువంటిది అంత మంచిది కాదు. శ్రమకు ఎంత ఫలితం రావాలో అంత ఫలితం అయితే లభిస్తుంది. ప్రయాణాలతో పనులు నెరవేరుతాయి. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే భాగస్వాములతో జాగ్రత్తగా ఆలోచన చేసి మొదలు పెట్టండి. కాబట్టి అధికారులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. మానసిక అశాంతి, విశ్రాంతి లోపం వల్ల కొంత చికాకులు పెరుగుతాయి. వాటి మీద దృష్టి పెడితే వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము సోమవారం నాడు చేయటము, అలాగే సోమవారం నాడు విశేషమైనటువంటి దేవి కవచ స్తోత్ర పారాయణము, సరస్వతి కవచాన్ని చదవటము, విజయదశమి రోజున లలితా సహస్రనామ పారాయణాదులు, చండీ హోమాదులు చేయించుకోవడం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ధనుస్సు నుంచి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ షష్ఠ సప్తమ గురువు, అష్టమ నవమ శుక్రకేతువులు, దశమ రవి బుధులు, ఏకాదశ కుజుడు కొంత ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఉద్యోగపరంగా ఆఫీసులో కొంత తోటివారితో వాగ్వివాదాలు పెరగవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొత్త ఆలోచనలకు, కొత్త పథకాలకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమవుతుంది. బంధువులతో విరోధం కలగకుండా జాగ్రత్త పడండి. మీ సమర్థతకు గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ అనేటువంటిది కూడా ఉంటుంది.
ప్రయాణాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారం అనేటువంటిది నిరాటంకంగా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు బదిలీలు కోరకుండా ఉండటం అనేటువంటిది కూడా కొంత మంచిది. స్నేహితుల రాక, బంధువుల రాకతో కొంత ఖర్చులు కూడా పెరగవచ్చు. కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి వివాదాలు కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏకాగ్రతతో విద్యార్థులు చదవండి. కోర్టు వ్యవహారాల యందు తీర్పులు మీకు అనుకూలంగా ఉండవచ్చు. భూముల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తగాదాలు పడకుండా ఉండండి. ముఖ్యంగా ఉన్నత విద్యలు, విదేశీ గమనం మొదలైనటువంటివి ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంటాయి. కొత్త పరిచయాలతో చాలా పనులు కూడా పూర్తి చేస్తారు ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి స్త్రీలకు వివాహాది యోగములు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ సోమవారం నాడు సరస్వతి కవచము, సరస్వతి స్తోత్ర పారాయణం చేసి, అలాగే శుక్రవారం నాడు లలిత అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవటం చాలా వరకు మంచిది. చండీ హోమాదులు కూడా మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలోంచ ద్వితీయంలో రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ, షష్టంలో గురువు, సప్తమ అష్టమంలో శుక్రకేతువులు, భాగ్యంలో రవి బుధులు, దశమంలో ఉన్నటువంటి కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. శుభకార్య ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఈ వారము శుభవార్తలు రావచ్చు. ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయముల యందు ఆసక్తి పెరుగుతుంది. ప్రమోషన్లకు అనుకూలంగా లేదు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభ కార్యక్రమములు స్థిరపడిపోతాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది. పిల్లల వృత్తి విషయముల యందు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకోవడం మంచిది. గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితాలు అందుకుంటారు. కొత్త దుస్తువులు, వస్తువులు కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. సత్సాంగత్యం వల్ల ఆలోచనలు దృఢమవుతాయి. చేపట్టినటువంటి పనులు శ్రద్ధగా పూర్తి చేయటం వల్ల మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారముల యందు తగిన మంచి ఫలితాలు కూడా పొందుతారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్య యోగ ఫల ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారం కలిగే ఆస్కారం ఉంది. కళాకారులకు కొంత అనుకూలంగా ఉంది. ఆ నవగ్రహములకు ప్రదక్షిణములు చేయటం, ప్రతిరోజు కూడా అపరాజిత స్తోత్రపారాయణం చేయటము, అలాగే దుర్గాదేవి ఆలయంలో చండీ హోమాదులు చేయించుకోవడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషన్ 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచారాన్ని ప్రకారంగా చూస్తే రాశిలో సంచారం చేస్తున్న రాహు, ద్వితీయ శని, తృతీయ చతుర్థ పంచమ గురువు, షష్ఠ సప్తమ శుక్రకేతువులు, అష్టమ రవి బుధులు, భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు. కొంత కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారంలో గురువు శుభంగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడు. కోర్టు వ్యవహారాదులు, తీర్పులు కొంత మీకు అనుకూలంగానే ఉన్నాయి. భూగృహ సంబంధ విషయముల యందు అనుకూలత లేకపోవడం కొంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వంతో సఖ్యత పెంచుకోవడం అనేటువంటిది మంచిది. కొంత భోజన పద్ధతి లేకపోవటం వల్ల అజీర్ణం అనేటువంటిది పెరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం నిలపటానికి తగిన కృషి చేయకపోతే కుటుంబ నేపథ్యంలో గొడవలు కూడా రావచ్చు. కొత్త అవకాశాలు విద్యార్థులకు వస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి. వాహన మూలంగా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ పనులు కూడా కొన్ని పూర్తవుతాయి. గతంలో నిలిచిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభం చేస్తారు. స్నేహితుల రాక, బంధువుల రాక
ఇంటెల్లిపాది శుభకార్యములలో పాల్గొనటం వల్ల కూడా కొంత ఖర్చులు కూడా పెరగవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సంయమనంతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావచ్చు. ఎక్కువగా అనవసరంగా డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకొని షాపింగులకు పాడు చేయకండి. కొత్త వస్తువులు ఎంతవరకు అవసరమో అంతవరకే కొనండి, లేకపోతే ఇబ్బంది పడతారు. కుంభరాశి వారు ఈ వారమంతా నరసింహస్వామి దేవత ఆరాధన చేయటము, చండీ పారాయణం చేయించుకోవడము, దుర్గా కవచ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనము పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4వ పాదము, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో శని, చతుర్థ గురువు, పంచమ షష్ఠ శుక్రకేతువులు, సప్తమ రవిబుధులు, అష్టమ కుజుడు, భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుడు కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. పనులను శ్రద్ధగా పూర్తి చేయటం, ఎందుకంటే రేవతి మీనరాశి వారికి కేతు ఒక్కడే శుభుడుగా ఉన్నాడు. ఈ వారమంతా బుధుడు అర్ధశుభుడిగా కొంత ఫలితాలు ఇవ్వవచ్చు. గ్రహ సంచారం అనేటువంటిది పెద్ద గొప్పగా లేదు. అనుకూలమైనటువంటి గ్రహ సంచారం లేకపోవడం వల్ల పనుల మీద శ్రద్ధ పెట్టండి, ఆరోగ్యం మీద మనసు నిలపండి. కొత్త పరిచయాలతో సాఫల్యం ఉన్న జాగ్రత్త అవసరము. ఉద్యోగపరంగా సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహిత్యవేత్తలకు, కళాకారులకు అనుకూలము. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయకండి. రాబడి మార్గాల మీద దృష్టి పెట్టండి. పెద్దల విషయంలో గౌరవంగా లేకపోతే ఇబ్బందులు పడతారు. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము, గుర్తింపు లభిస్తాయి. అప్పులు వసూలు చేయటంలో నైపుణ్యం అనేటువంటిది అవసరము. లాయర్లకు పదోన్నతి, గౌరవము మొదలైనటువంటివి కలగవచ్చు. వాహనం మూలంగా కూడా కొన్ని పనులు నెరవేరుతాయి. ఆదాయం అనేటువంటిది సమయానికి సరిపోయినట్టుగానే ఉంటుంది, కానీ అప్పులు చేయడం మాత్రం వద్దు. పారిశ్రామికవేత్తలకు కొంత సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనేటువంటిది కూడా కొంత అనుకూలంగా కూడా కలిసి వస్తుంది. మొత్తానికి మీనరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచారం అనేటువంటిది పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కొంత పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. సాంకేతిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగం కోరుతున్నటువంటి నిరుద్యోగులకు కష్టం మీద ఉద్యోగం కూడా రావచ్చు. కాబట్టి మీనరాశి వారు తగు శ్రద్ధ పెడితే మంచిది. రాజశ్యామలాదేవి స్తోత్రపారాయణంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్రపారాయణము, అలాగే దేవీ కవచము, సరస్వతి కవచ స్తోత్రపారాయణాదులు, వీలైతే చండీ హోమం చేయించుకోవడము, నవగ్రహముల చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీనరాశి వారికి కలుగుతాయి. ఇవి ఈ వారం కలిగేటువంటి గ్రహ సంచారము. ఈ వారము మీ అందరికీ చెప్పుకోదగినటువంటి సూచన ఏంటంటే 2వ తారీఖు విజయదశమి వస్తోంది. కాబట్టి దసరా అద్భుతమైనటువంటి రోజు. విజయదశమికి అందరూ కూడా విజయాలు పొందాలి. అందరూ దైవారాధన చెయ్యండి, చండీ హోమాలు చేయించుకోండి, చక్కగా పారాయణం చెయ్యండి, ఆ దుర్గాదేవి దేవత ఆలయాలు దర్శనం చేయండి. సంప్రదాయాలను కాపాడితే సరిపోతుంది. కాబట్టి అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. భవిష్యత్తు కొంత ప్రభావం అనేటువంటిది లేకుండా ఉండాలి మీ మీద అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది సంపాదించాలి. దాని మీద దృష్టి పెడితే సరిపోతుంది. అందరూ కూడా అన్ని 12 రాశుల వారు బాగుండాలి అని కోరుకుంటూ, ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం సంప్రదించదలిచినట్లయితే వారు నాతో మాట్లాడవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీకు మాట్లాడుతాను, మీ సందేహాలన్నీ క్లియర్ చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకాః సమస్తాః సుఖినో భవంతు.